నందినగర్లోని కేటీఆర్ ఇంటి వద్ద మా ప్రతినిధి రాణా అందుబాటులో ఉన్నారు. రాణా దగ్గరికి వెళ్దాం. రాణా, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటికే చూసుకుంటే కేటీఆర్ ఏసీపీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో హరీష్ రావుని కూడా గృహ నిర్బంధం చేశారన్నట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది రాణా? ఇప్పుడే మన నందిగిరి హిల్స్లో ఉన్నటువంటి కేటీఆర్ నివాసానికి కవితను ఇతర ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. కేటీఆర్ మరి కాసేపట్లో ఇక్కడి నుంచి కూడా బయలుదేరుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా ఒక్కొక్కరు ఆయన వెళ్ళే సమయంలో ఆయన కలవడానికి ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాదాపు ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు దాకా వచ్చారు. పద్మా దేవేందర్ రెడ్డి వచ్చారు, తర్వాత పాడి కౌశిక్ రెడ్డి వచ్చారు, ఆ తర్వాత జిల్లాల నుండి వచ్చినటువంటి ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడే కవిత కూడా లోపలికి తన హస్బెండ్తో వచ్చారు. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళినటువంటి నేపథ్యం కనపడుతుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇక్కడ 9:30కి ఇక్కడి నుంచి బయలుదేరుతామనేసి కూడా ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ చాలా ఉత్కంఠగా ఉంది అసలు ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఇట్స్ బిగ్ డేగా ఇవాళ పరిగణిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులు కూడా ఇవాళ ఏదో జరగబోతుంది అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ వెళ్ళేటువంటి కాన్వాయ్ ఏదైతే ఉందో ఆయన ఏసీపీ కార్యాలయానికి వెళ్ళే సమయంలో మొత్తం అంతగా భద్రతని భారీ స్థాయిలో కూడా ఇక్కడ పెంచినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే లాయర్లు కానీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. దాంతోపాటు ఇవాళ జె రామచంద్రరావు కేటీఆర్తో పాటు ఏసీపీ విచారణలో వాళ్ళు పాల్గొంటారు కాబట్టి జె రామచంద్రరావుకు దూరం కనపడేలాగా ఇవాళ ఏసీబీ అధికారులు కూడా కేటీఆర్ సంబంధించిన విచారణ కనపడేలాగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు మొత్తం అన్నీ సెట్ అయిపోయి ఇప్పటికే ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. దాదాపు 7 గంటల సమయం నుంచి కూడా జిల్లాల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చి కలుస్తున్నారు. వాళ్ళు అక్కడే లోపల కూర్చుంటున్నారు. తర్వాత ఒక హరీష్ రావు మాత్రం ఇంకెప్పుడు హౌస్ అరెస్ట్ ఉంది కాబట్టి ఆయన రాలేకపోయారు. ఇతర బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలందరూ కూడా వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే కవితకు సంబంధించిన ఇల్లు ఇక్కడ చాలా దగ్గర కాబట్టి ఆమె వెంటనే ఒక దీనికి సంబంధించినటువంటి వాళ్ళ హస్బెండ్తో మాత్రమే ఇక్కడికి వచ్చారు. సో మిగతా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా మాజీ మంత్రులు కానీ మరి కాసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో మనం విజువల్లో చూస్తున్నాం. అందరూ ఇక్కడ ఒక హడావుడి అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతల రాక అనేది సాగుతుంది కాబట్టి వాళ్ళందరూ వెహికల్స్ అంతా ఇక్కడ క్లియర్ చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడే మనం అనుకున్నట్టుగానే అరవింద్ కుమార్ యొక్క స్టేట్మెంట్ అనేది కూడా చాలా కీలకంగానే భావిస్తున్నారు. ఇదే బీఆర్ఎస్ శ్రేణులు కూడా వారు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఏం చెప్పి ఉంటారు. దానితో పాటు ఇవాళ కేటీఆర్ ఇటు ఏసీబీ అధికారులకి సమాధానాలు ఏం చెప్తున్నారు, ఎందుకంటే తనకు అనుకున్నటువంటి అంశాలన్నా చెప్తారా లేకపోతే సహకరిస్తారా లేదని కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా.